రాయలసీమకు పౌరుషం లేదని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని అన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. రాయలసీమ లిఫ్టుపై మీరేం చేశారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత మీకుందా అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నీకు యాడికి నోటికొస్తాడు మాట్లాడతావా? యాడికి నోటికొస్తాడు మాట్లాడతావు నువ్వు? ఏమనుకుంటాను? రాయలసీమ పౌరుషం లేదా? నువ్వు ఏం చేసినావురా? రా డిబేట్కి రా. లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడదాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మాట్లాడదాం. అంతకుముందు మీరు చేసిండ్రే. నాకు పడకల్లారా అటు మిద్దెలు కట్టించుకొని 4 గుర్రాలు పెట్టుకొని ఏమే మినీ కూపర్ పెట్టి ఈ కథ నాకు తెలియదా? తంతరే నిన్ను నీ భాష మార్చుకో. మొన్న చెప్తాను చూడి, మొత్తం ముస్లిమ్స్ నీకు ఓటు వేసినారు కాబట్టి నువ్వు వాడికి వచ్చినావు. అదే వేరే వాడిని నిలబెట్టింటే వేలకు పోయింది. పొంద గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఏం చేసినావు చెప్పరా? ధర్మవరం నువ్వు ఏం చేసినావు చెప్పరా? తెస్సువి మిషన్, తెస్సువి సెగ్రిగేషన్ మిషన్ ఈ రోజు అట్లే ఉంది. బాడిగలు తీసుకొని తిన్నావు, దాంతో నువ్వు సుఖపడినావు. రా ధర్మవరం పోదాం. ఈ రోజుకి మీ సెగ్రిగేషన్ చేసినారా? ఎందుకు అందరిని ఆడబోసుకుంటాడు? అంటే చంద్రబాబు నాయుడు గురించి నీకు చంద్రబాబు నాయుడు గురించి మా అర్హత ఉందరా? నేను కూడా జగన్ కన్నా పెద్దోడిని, బట్ ఈజ్ ఎ లీడర్. కొద్ది వరకే నేను మాట్లాడగలను. ఏవో దేశంలో నువ్వే అంతా తెలిసినట్లు స్టైల్గా స్టైల్ కొద్దాం కొయ్యొద్దు. రాయలసీమకు పౌరుషం లేదా? ఏడ్రా నీతో పాటు తోడబుట్టిన వాళ్ళు ఇద్దరు, ఒకడు 150 కేజీలు, ఒకటి 100 కేజీలు ఉన్నారు. అడిగిపోయినారా మీర్రా? పౌరుషం లేదు. అందరికి పౌరుషం లేదు అనుకోద్దండి. గడిచిన 5 ఏళ్ళు ఊర్లోనే ఉన్నా. ఆ రోజు మీ పోలీసులు కొడితే నేను కొట్టించుకున్నా. ఏమైందిరా? పౌరుషమా? రాండిలే పౌరుషం నా కొడకల్లారా. రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడతారా? ఏమంటే అక్కడ ధర్మవరం వాళ్ళు మంచోళ్ళు, ఏదో అందరు నేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు కానీ నిన్ను ఉండిచ్చినారు. పొద్దున్నొకరు రాయలసీమ పౌరుషం అంటావా? నీకు చీము రక్తం ఉందిరా? చీము రక్తం ఉంటే రమ్మన్నావు తాడిపత్రికి.